మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా తెలంగాణలో ఆ పార్టీకి కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కరావు అలియాస్ మల్లన్న మృతి చెందాడు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన దామోదర్పై 50 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణలోనూ ఆయనపై రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. దామోదర్తో పాటు ఈ ఎన్కౌంటర్లో వివిధ ఏరియాలకు చెందిన మావోయిస్టులు 18 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని మావోయిస్టు బస్తర్ డివిజన్ కమిటీ నిర్ధారించింది. గతంలో తెలంగాణ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో చనిపోయారు. దీంతో బడే చొక్కారావును తెలంగాణ కార్యదర్శిగా నియమించింది మావోయిస్టు కేంద్ర కమిటీ. మిలిటరీ చీఫ్ గా మావోయిస్టు పార్టీలో పనిచేశాడు చొక్కారావు. మావోయిస్టు పార్టీ నేత ఆజాద్ కూడా ఈ తెలంగాణ కార్యదర్శి పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ ఆ పదవి బడే చొక్కారావుకి దక్కింది. దాదాపు 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసిన చొక్కారావు కీలక నేతగా ఎదిగాడు. గ్రే హౌండ్స్ పోలీసు బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా మావోయిస్టు పార్టీకు బలమైన ఆధారంగా మారిన చొక్కారావు కోసం ప్రత్యేక బలగాలు ఎన్నో ఏళ్లుగా గాలిస్తూ ఉన్నాయి, గాలం వేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఆయన ఆచూకీ తెలిపితే భారీ నజరానా ఇస్తామంటూ తెలంగాణ పోలీసులు కూడా గ్రామాల్లో పోస్టర్లతో ప్రకటనలు కూడా చేశారు. ఎన్నో దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న చొక్కారావు చాలా ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. చివరికి 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. చొక్కారావు మృతిని అధికారులు ఎవరూ ధృవీకరించలేదు. కానీ మావోయిస్టు బస్తర్ డివిజన్ కమిటీ నిర్ధారిస్తూ లేఖ విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో ఇంత పెద్ద స్థాయి అగ్రనేత మృతి చెందడం ఇదే తొలిసారి అనే చర్చ జరుగుతోంది. ఇక ఎన్కౌంటర్లో మరో తెలుగు నేత నరసింహారావు సహా 17 మంది మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా పేరిట లేఖ విడుదలైంది. పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, నెత్తుటి బాకీ తీర్చుకుంటామని హెచ్చరించారు మావోయిస్టులు. దామోదర్ తల్లిని ములుగు ఎస్పీ శబరీష్ వారం రోజుల క్రితం కలిశారు. తన కుమారుణ్ణి చూడాలని ఉందన్నారు. దామోదర్ తల్లి బతుకమ్మ ఒక్కసారి నిన్ను చూడాలిరా బిడ్డ అని కంటతడి పెట్టుకున్నారు. ఎక్కడున్నావు కొడుకు, అదే బాగులేదు, నేను చచ్చిపోతాను, ఈ ముఖంలో చూసి చచ్చిపోతాను, రావాలి ఇంటికి కోరుకుంటాను. సార్ కూడా చెప్తాను, నువ్వు రావాలా, ఏడున్నావా ఎక్కడున్నావా, పరిస్థితి నుంచి నాకు ఎవరు నడుస్తారు, కన్ను పోయింది, కన్నా పడుతుంది. ముందుగానే ఆయన కాలు బాగా చేతులు బాగా ఎక్కడ నెమ్మది లోపుతాడు, ఇలా సాపుతుంటే కొత్తమైన బిడ్డ ఎక్కడున్నావా రావాలి ఇంటికి కోరుకుంటాను.